హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి 2 లంచ్ బాక్స్ ఐటమ్స్ చేస్తున్నానండి. ఈ రెసిపీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి సేమియాతో చేస్తున్నాను. నేను సేమియాని ఫస్టే వాటర్లో ఉడకపెట్టేసి వాటర్ పోయేలాగా ఇలా వడకట్టేస్తున్నాను. ఇలా చేయడం వల్ల సేమియా అనేది మనకు విడివిడిగా వస్తుంది, పర్ఫెక్ట్గా కూడా ఉడుకుతుంది. సేమియా తొందరగా అంటుకుపోతుంది కదా, అలా లేకుండా విడివిడిగా చేసుకోవడానికి ఫస్ట్ మనం వాటర్లో ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోయింది. దాంట్లో వాటర్లో కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. అప్పుడు సేమియా విడివిడిగా అనేది వస్తుంది. నేనైతే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను రెడీగా. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అది వేడయ్యాక పోపు వేస్తున్నానండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా పెట్టేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు. దాంట్లో పోపు దినుసులు వేసుకున్నాక శనగపప్పు, అలాగే కొన్ని జీడిపప్పులు, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇంకా పప్పులు అనేవి మన ఇష్టం. మినపప్పు కూడా వేసుకోవచ్చు. పప్పులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళకు ఎక్కువ వేస్తే యమ్మీగా ఉంటుందండి. దాని తర్వాత వచ్చేసి నేను క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను. కావాలంటే మీరు క్యారెట్ని తురుముకోవచ్చు. తర్వాత సాల్ట్ వేస్తున్నానండి, సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని కలిపేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ. ఒక 2 మినిట్స్ ఇలా క్లోజ్ చేసామనుకోండి, మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా సేమియాని, అది వేస్తున్నాను. మనకు సేమియా అనేది తొందరగా అంటే గడ్డ కట్టుకుపోయి అతుక్కుపోయి ఉంటుంది. ఇలా ఉడికించుకోవడం వల్ల మాత్రం విడివిడిగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది, ఈజీగా చాలా త్వరగా కూడా అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు ఇది. ఇప్పుడు ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది బాక్స్లో పెట్టేసుకుంటే మనకు లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసి పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా ఈజీ రెసిపీ, తొందరగా అయిపోయే రెసిపీ అనమాట. లంచ్ బాక్స్కి కానీ టిఫిన్స్కి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు రెండో ఐటెం కూడా చూద్దామండి. మన రెసిపీ వచ్చేసి ఇప్పుడు దానికోసమే నేను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసాను. వేడయ్యాక పోపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, తర్వాత శనగపప్పు. మనం కర్రీ విడిగా, రైస్ విడిగా పెట్టే బదులు ఇలా కలిపి చేసేసుకున్నాం అనుకోండి, ఒకే బాక్స్లో కింద పడిపోకుండా వాళ్ళకి కలుపుకోవాల్సిన పని లేకుండా తినేస్తారు. అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేస్తున్నాను. దీన్ని కొంచెం వేపుకోవాలండి. పొద్దున్నే మనం గాబరా పడకుండా ఏం చేయాలి అనకుండా ఇలా సింపుల్ డిషెస్ చేశారనుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసి కట్ చేసుకున్న ఆలు వేసానండి. బంగాళాదుంప ముక్కలు చిన్న చిన్నగా కట్ చేశాను, అవి వేసాను. దీంట్లో సాల్ట్ చెక్ చేసుకోండి, తగ్గితే మరీ వేసుకోవచ్చు. సాల్ట్ వేసేసి కలిపేసి మనం మగ్గించుకున్నాం అనుకోండి, ఒక 1 మినిట్లోనే మగ్గిపోతుంది. ఆలు అనేది తొందరగా ఉడికిపోతుంది కదా. సో మూత పెట్టేద్దామండి. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది, ఆలు మొత్తం ఉడికిపోయిందనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కారం వేసుకుందామండి. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా కొంచెం దంచి వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు కారం వేసుకున్నాక కలిపేసుకోవాలి. ఇది మొత్తం పట్టేసాక సాల్ట్ చెక్ చేసుకోండి, తగ్గితే వేసుకోండి. తర్వాత మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. ఈ రైస్ ప్లేస్లో ఇందాక సేమియా చేసాం కదా, ఆ సేమియా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకు కావాల్సినంత రైస్ వేసుకొని కలిపేసుకోవాలి.
ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇది కొంచెం కూల్ అయ్యాక మనము లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు నచ్చితే. చాలా బాగుంటుంది. మా పిల్లలకు లెమన్ జ్యూస్ పైనుంచి వేస్తే నచ్చదు, అందుకని నేను వేయట్లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని మనం బాక్స్లోకి సర్దేసుకోవడమే. కొంచెం కూల్ అయ్యే వరకు ఉండాలండి. కూల్ అయ్యాక మనం బాక్స్లో పెట్టేసుకోవడమే. ఈ 2 డిషెస్ చాలా బాగుంటాయండి. ఈ రెసిపీస్ లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. హడావిడి పడకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ అన్నమాట. ఈ రెసిపీస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలా లంచ్ పక్కన ఒక ఎగ్ ఇచ్చామనుకోండి, వాళ్ళ లంచ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఈ 2 రెసిపీస్ చాలా ఈజీగా ఉన్నాయి కదండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన శ్రీహా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.